ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ప్రస్తుతం ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా వైకుంఠపురంతో టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఆయన పుష్ప సినిమాతో నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వైడ్ కి చేరుకున్నాడు. దాంతో ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమా పైన అదే రేంజ్ లో క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఇక ముఖ్యంగా ప్రెసెంట్ పుష్ప 2 మానియా గురించి చెప్పుకోవాలంటే ఆ సునామీ గురించి చెప్పడం అంత తేలిక కాదు అన్నట్టుగా ఉంది. రోజు రోజుకి ఈ సినిమా పైన ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిసెంబర్ 5న ఈ సినిమా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ యొక్క క్రేజ్ గురించి ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటి అంటే ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారట. తాజాగా ఒక సర్వే సంస్థ నిర్వహించిన ఫలితాల్లో ఈ విషయం వెల్లడైంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ఆ సంస్థ ప్రకటించిన విషయం తెలిసింది. ఇక 300 కోట్ల భారీ రెమ్యునరేషన్ తో అల్లు అర్జున్ టాప్ పొజిషన్ లో ఉంటే ఆ తర్వాత 270 కోట్ల రెమ్యునరేషన్ తో తమిళ స్టార్ హీరో విజయ్ 2వ స్థానంలో ఉన్నారు. ఆయన ఇటీవల నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా కోసం 270 కోట్ల భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇక 3వ స్థానంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఆయన నటించిన డొంకీ సినిమాకి గాను ఆయన 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇలా ఓవరాల్ గా ఇండియా మొత్తంగా చూసుకుంటే 300 కోట్ల రెమ్యునరేషన్ తో అల్లు అర్జున్ టాప్ లో నిలిచాడు. ఇండియా మొత్తానికి ఒకే ఒక్కడుగా నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. ఇక ఆయన నటించిన పుష్ప 2 సినిమా కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన ఏకైక సినిమాగా రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ రికార్డ్ నుంచి ఇంకా ఆడియన్స్ ఆ షాక్ నుంచి ఇంకా బయటికి రాకముందే 300 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా అల్లు అర్జున్ గురించి వినిపిస్తున్న వార్తలతో టాలీవుడ్ ఒక రకంగా షేక్ అయిందని చెప్పాలి. ఈ రేంజ్ లో అల్లు అర్జున్ క్రేజ్ రోజు రోజుకి నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ విక్రమ్ శ్రీనివాస్ తో ఒక భారీ మైథలాజికల్ మూవీ చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆ సినిమా కూడా 300 కోట్లకు పైగా ఆ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రెసెంట్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశాడు. మరి అల్లు అర్జున్ కి 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.